నమస్కారం హెస్సీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 30వ తేదీన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెనాలి పర్యటన వివరాలు తెలిపిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపర మండలంలో పర్యటించిన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ల పరిశీలనలో 6 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీ తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బౌన్స్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఏర్పడిన కూటమి లక్ష్యాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని ఎన్నికల్లో తమ ఓటు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30వ తేదీన తెనాలిలో పర్యటించి మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. చెంచుపేటలోని హెలిప్యాడ్ నుండి భారీ ర్యాలీతో సభాస్థలికి చంద్రబాబు చేరుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారో తెనాలి నియోజకవర్గం కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు మనోహర్ వివరించారు. చంద్రబాబు పర్యటనను టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, టీడీపీ నాయకులు తాడిబెని హరిప్రసాద్, మొహమ్మద్ ఖుద్దూస్, జనసేన నాయకులు ఇస్మాయిల్, జాకీర్ హుస్సేన్, బండారు రవికాంత్, వెంకయ్య నాయుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించడం అనేది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే పందాతోటి కలిసికట్టుగా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని మన బిడ్డలకి భవిష్యత్తు ఉండే విధంగా, మన ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా, ఎక్కడ కూడా మనస్పర్ధాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేసే ఆలోచనతో పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ ప్రయాణం ఇంకా ఉపయోగపడే విధంగా జరగాలనే తపనతోటి మేము చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకులు ఈ నెల 30 తారీఖున 5ంటికి తెనాలి నియోజకవర్గంలో ఆయన పర్యటన ఖరారైంది. ఆలపాటి రాజా గారు, నేను మాట్లాడుకుని ఈ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు, బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపైన చర్చించుకుని పురవేదిక దగ్గర మన తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలోనే ఆ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు 5ంటికి హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం, మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మరొకసారి పూర్వ వైభవం తీసుకొస్తాము అనే వాటిపైన డెఫినెట్గా ఆయన వివరిస్తారు. మన రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని, మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ, కష్టాన్ని మీరందరూ కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించుకుంటూ ఆయన చేస్తున్న
ఒక కృషిని మీరందరూ కూడా అభినందిస్తారని, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామో తెనాలి నియోజకవర్గానికి కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మనస్ఫూర్తిగా మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీరు బలపరిచే విధంగా ఈ రాష్ట్రానికి ఈ కలయిక వలన జరిగే లాభం వలన మీరందరూ కూడా దాంట్లో పాల్గొని భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో 20 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియలో 6 అభ్యర్థులకు చెందిన 7 సెట్ల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్టును కార్యాలయం వద్ద పొందుపరిచినట్లు ప్రకాష్ జైన్ వివరించారు. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 18 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ 3 PM వరకు మనము నామినేషన్స్ యాక్సెప్ట్ చేశాము. ఈ డ్యూరేషన్లో మన దగ్గర 20 క్యాండిడేట్స్ ద్వారా 27 నామినేషన్స్ వచ్చాయి. ఈరోజు 11 AM స్క్రూటినీ చేసిన తర్వాత 20 క్యాండిడేట్స్ నుంచి 20 క్యాండిడేట్స్ నుంచి మేము 6 నామినేషన్స్ రిజెక్ట్ చేశాము. రిజెక్షన్స్లో రీజన్స్ వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో ప్రపోజర్స్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో లేదు. సిమిలర్గా ఒకటి కేసులో క్యాండిడేట్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో లేదు. సిమిలర్లీ వేరే రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్స్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ విషయంలో గైడ్ లైన్స్ ప్రకారంగా మనం స్క్రూటినీ చేసాము. అండ్ ఇప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీలో స్క్రూటినీ చేసిన తర్వాత 14 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మా ఆఫీస్ ముందుగా ఒకటి నోటీస్ బోర్డులో కూడా పెట్టేస్తాము. ఎవరు ఈ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఫొటోస్, తర్వాత పార్టీ అఫిలియేషన్. అదే మనము రేపు పొద్దునలో మా ఆఫీస్ బయట ఒకటి నోటీస్ బోర్డు ఉంది, అక్కడే కూడా పెట్టేస్తాము. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంద్రహోమం, సూర్యహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంద్రహోమం, సూర్యహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యులు అన్నమతుని శివకుమార్ వైదిక క్రతువుల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సూర్యోపాసకులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జక్కేపల్లి జగన్నాథ శాస్త్రి స్వయంగా సూర్యోపాసన క్రతువు నిర్వహించడం సంతోషకరమన్నారు. అందరి మంచి కోరుకునే మనసున్న నాయకుడు అన్నమతుని శివకుమార్ ఎన్నికల్లో గెలుపు కోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు త్రిపురారి భట్ల దత్తు, లక్కరాజు లక్ష్మణరావు, పెద్దిరాజు సత్యనారాయణ, దొంతరాజు జయలక్ష్మి, కరి అన్నపూర్ణ, పులిపాక శర్మ, చెన్నాప్రగడ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సత్య జ్ఞాన ప్రసూనాంబ, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, పలువురు పరిషత్తు సభ్యులు పాల్గొన్నారు. పరులకు ఉపకారం చేయటమే పుణ్యము, పరులను పీడించడమే పాపము. అందరికీ మేలు కోరుకుంటూ, అందరి మంచి కోరుకుంటూ, మరి తెనాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అహర్హం తప్పిస్తున్న అన్నాబత్తిని శివకుమార్ గారు మరొకసారి శాసనసభ్యులుగా గెలవాలని చెప్పే ఉద్దేశంతో మొన్నే సూర్యగ్రహణం వెళ్ళిపోయింది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు రాజయోగం ఉండాలంటే ఈ రోజున సూర్యహోమము, ఇంద్రహోమము, అదేవిధంగా మణిసూక్త పారాయణ అనేక కార్యక్రమాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ తరఫున నిర్వహించడం జరిగింది. ఒక మంచి మనిషిని గెలిపించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది, అందరూ మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో జక్కేపల్లి జగన్నాథ శాస్త్రి గారు నరసరావుపేట నుంచి ఈ కార్యక్రమానికి పొద్దున 5 గంటలకే విచ్చేసి మరి సూర్యోదయానికి ముందు నుంచే వారు ఒంటికాల మీద సూర్య నమస్కారాలు చేస్తూ శివకుమార్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ
యావత్ బ్రాహ్మణ్యం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. నవగ్రహాధిపతి అయిన సూర్య భగవాను సర్వజీవులకు ఆరోగ్యప్రదాత, సర్వజీవులకు సుఖప్రదాత. అటువంటి సూర్య భగవాన్ని అభిషేకాలు, హోమాలు ఇవన్నీ చేసి సర్వజీవులు సుఖంగా ఉండాలని, స్థానిక శాసనసభ్యులకు విజయం కలగాలనే సంకల్పంతో చేయటం జరిగింది. వారి యొక్క సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ జరిగింది. ఓటర్లు చైతన్యపరుస్తూ తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన శనివారం ఉదయం తెనాలి పట్టణంలో టూకిరన్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులతో పాటు తెనాలి పట్టణ ప్రజలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన శనివారం ఉదయం టూకిరన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు తెనాలి చంద్రావూరు పార్క్ విచ్చేసిన తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ, శనివారం ఉదయం తెనాలి రజిక చెరువు నుండి ప్రారంభమై ఈ టూకిరన్ కార్యక్రమం చంద్రావూరు పార్క్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ టూకిరన్ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అధికారులు, ఉద్యోగులతో పాటు పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ టూకిరన్ కార్యక్రమంలో తెనాలి పట్టణ ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న వెంట అసిస్టెంట్ కమిషనర్ అనుష, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. మే 11వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో భాగంగానే ఓటు వేయాలి చక్కగా అనేటువంటి దాని గురించి అవగాహన కల్పించడానికి సిఇఓ గారు, జిల్లా కలెక్టర్ గారు వివిధ రూపాల్లో చేయండి ఆదేశాలు ఇచ్చారు. వాటిని మన ప్రాంతంలో రోజొక కార్యక్రమం చేస్తాను. చివరికి వస్తున్న ఈ కార్యక్రమాలు గమనించాలి. మన పట్టణంలో పెద్ద ఎత్తున రేపు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైంది. సబ్ కలెక్టర్ గారు అండ్ ఆర్ఓ గారి ఆధ్వర్యపు ఒక 2K రన్ అనేది, ఎవరైతే నేను సైతం ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్పంచుకోవాలనుకుంటున్నాను అనేటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వారు కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఓటర్ కావచ్చు, యూత్ ఓటర్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అలాగే ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, రేపటి దినాన ఉదయం 6 గంటలకు మన పట్టణంలో రజక పార్క్ దగ్గర నుంచి చంద్రావూరు పార్క్ వరకు సుమారుగా 2 కిలోమీటర్లు ఒక రన్ ఒకటి ఏర్పాటు చేయడమైంది. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గారు, వారి బృందము, డిఎస్పి గారు, వారి బృందము, అలాగే మున్సిపల్ కమిషనర్ వారి బృందం, అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ NGOs వారి బృందాలు, విద్యార్థులు, అలాగే సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సుమారుగా ఒక 1500 to 2000 వరకు ఈ కార్యక్రమంలో రాబోతున్నారు. కాబట్టి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన విలువ కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి జాయిన్ కావాల్సి ఇదే మా యొక్క ఆహ్వానం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు మనమందరం అంతం పలుకుతూ ధర్మం, నీతి, నిజాయితీ వైపు నడవాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు మనమందరం అంతం పలుకుతూ ధర్మం, నీతి, నిజాయితీ వైపు నడవాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చక్రాయపాలెం, చెముడుబాడు గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోడ్ షోలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా దోచుకున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు చేస్తున్న బెదిరింపులకు ఎవరూ బెదిరేవారు లేరన్నారు. సంక్షేమం పేరుతో పేద ప్రజలను మోసం చేసినట్లు చెప్పారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆలోచించి మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ముందడుగు వేసి టీడీపీ, జనసేన అభ్యర్థులను అఖండ మెజార్టీతో
గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్నారని, ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక తాను చంద్రశేఖర్ కలిసి మన తెనాలి నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా చేస్తామన్నారు. చంద్రశేఖర్ సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని, అటువంటి వ్యక్తులను మంచి మెజార్టీతో గెలిపించాలని చెబుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను కూడా తెనాలి నియోజకవర్గం నుండి గెలిపించాలన్నారు. అనంతరం వైసీపీ నాయకుడు అడపల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన మండల అధ్యక్షుడు ఎర్ర వెంకయ్య నాయుడు, టీడీపీ తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వంగ సాంబిరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి కంచర్ల అమృతరాజు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గుదిబండి గోవర్ధన్ రెడ్డి, కట్టా శ్రీహరి రెడ్డి, భీమవరపు వేణుగోపాల్ రెడ్డి, భీమవరపు కిషోర్ రెడ్డి, కొండా కిషోర్ రెడ్డి, ఆళ్ల వీరారెడ్డి, దాసరి నరసయ్య, గళ్ళి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని నిర్ణయించుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు. ఇదేదో ఎన్నికల సమయంలోనే మనం మాట్లాడుకునే అంశాలు కాదు. ఎందుకంటే ఈరోజు మన పార్టీలో అడప నాగేశ్వరరావు చేరారు, శంకర్ గారు చేరారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మీ గ్రామానికి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి సుపరిచితులే. కానీ ఈ రోజున మనం స్వాగతించుకుని మీతో పరిచయం చేయాల్సిన వ్యక్తి మనకి పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రజలకి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో తన వంతు తను కృషి చేయాలనే ఆలోచనతో ఎన్నికల్లో దిగడానికి ఆయన సిద్ధమయ్యారు. మీ అందరి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడింది. ఈ రోజున ఈ రాజకీయ ప్రస్థానంలో అందులో భాగంగా కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపించాలనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మనం పొత్తులో తెలుగుదేశం పార్టీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ముందుకెళ్తున్నాం. ఒకే ఒక విషయం, ప్రతిరోజు వీళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఈ ప్రస్థానం మీ అందరి కోసం చేశామని నిజాయితీగా నిలబడ్డారు ఆయన. సో పొత్తులో భాగంగా మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు చేశారు మీ గ్రామానికి అభివృద్ధి, ఎవరు మీకోసం నిలబడ్డారో ఎన్నికల తర్వాత, ఎవరు స్థానికంగా మీ సమస్యల గురించి పరిష్కారం చేయడమే కాకుండా నిజాయితీగా విలువలతో నిలబడ్డారో ఆ వ్యక్తులు మీరు గుర్తించండి. దాని మీద జగన్ ఫోటో అవసరమా? అవి మన ఆస్తులవి. మన తాతలు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో కూడా ఆయన పెత్తనం ఏంటి? ఆయన ఫోటో ఎందుకు? కొత్త భూ చట్టం తీసుకొచ్చి మన దస్తావేజులన్నీ కూడా ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. కనీసం ఓటుకి రూపాయి కూడా తీసుకోకుండా మీరు ఓట్లు వేసారు గత ఎన్నికల్లో. నేను మర్చిపోలేను ఆ విషయం. అదే మాట మీద నిలబడండి, విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం. ఆ మార్పు కోసం మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి చేసుకుంటూ పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, శాసన సభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఉడకలేస్తున్న ఉత్సాహంతో చిందేస్తున్నటువంటి చక్రాయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన అంటే ఊళ్ళల్లో ఊళ్ళు వెళ్తా ఉంటే ఊళ్ళన్నీ ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ జాయిన్ అవుతున్నారు. ఈ రెండింటిలో ఏదైనా ఓకే, వైసీపీ మాత్రం కాకుండా ఉంటే చాలు, మాకు అదే కావాలి. మీరందరూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2019కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో 151 సీట్లు ఇచ్చాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 6 సీట్లు, 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు, విత్తనాలు రావు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు. ఆయన అనుకుంటా ఉన్నారు
అధికారం శాశ్వతం, ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని. అయితే ఇంకొక 20 రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్, మేము ఆపలేమా విత్తనాలు, మేము ఆపలేమా రోడ్లు, మేము ఆపలేమా నీళ్లు బ్రదర్ మీ అందరికీ. కాకపోతే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులం మేము. అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం. బట్టి రాంబాబు గారి అరుకులు కానీ, రోజా గారి రంకెలు కానీ, నాని గారి బూతులు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేం, బాధ పెట్టలేం, అవి నిన్ను రక్షించలేమని మీరు తెలుసుకోవాలి. నేను అడుగుతా ఉన్నా, 1 సెంటు పట్టాలు ఇచ్చారంట, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పని పరిస్థితి ఇవ్వాలి. అయితే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా. 2-3 రెట్లు అవినీతి. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పలను తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? అంటే అందులో దోచుకున్నారు కదా. పోనీ తిన్నావు, ఇళ్ళు కట్టమన్నావు, ఇళ్ళు ఎలా కట్టావు? ఇక్కడంతా బ్లాక్ సాయిల్. నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఏంటంటే 30 లక్షల మందికి 1 సెంటు పట్టాలు ఇచ్చి ఏదో పిచ్చిళ్ళు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారుల నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారుల నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. శుక్రవారం ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 అభ్యర్థులు షేక్ బషీర్, డాక్టర్ చందు సాంబశివుడుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావటం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. ఇదిలా ఉంటే తెనాలి నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు లేకుండా సార్వత్రిక ఎన్నికలు జరగటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, తెనాలి ప్రాంతపు భవితవ్యం కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లందరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 27, 28 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 27 మరియు 28 వార్డులో పర్యటిస్తూ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులకు ఇచ్చేసిన మనోహర్కు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొని మనోహర్కు తమ సంఘీభావం తెలిపారు. మహిళలు తిలకాలు దిద్ది హారతులిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రలో ఇంటింటికి వెళ్లిన మనోహర్ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రానున్న రోజుల్లో తమ అధికారంలోకి వస్తే చేపట్టున్న చర్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే వార్డులో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ జెండాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, ఏ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పట్ల విసిగెత్తిపోయారని అన్నారు. సంక్షేమం పేరుతో కోట్లు దండుకుంటూ అభివృద్ధిని అటకెక్కించారని అన్నారు. తెనాలి పట్టణంలో వార్డులో కనీసం మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. తాను తెనాలి శాసనసభ్యునిగా పనిచేసిన 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుని ఈ పర్యాయం ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే విరువులతో కూడిన రాజకీయాన్ని చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసైనికులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. స్పష్టంగా వాళ్ళందరూ కోరుకునేది ఒక మంచి మార్పు రావాలని, ఎప్పుడు 13వ తారీఖు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. చెంచుపేట ప్రాంతంలో కూడా రోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళామో వాటిపైన మరొకసారి సమీక్షించి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి అభివృద్ధి జరగాలని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించినప్పుడు ఎంతోమంది అభిమానులు ముందుకొచ్చి
పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం, ఉమ్మడిగా పోరాటం చేస్తున్న ఈ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో 28వ వార్డులో మన గుమ్మడి సంపత్ ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు. రావి చిన్ని గారు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతోటి కూటమి గెలుపు కోసం మా నాయకులు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూశారు. ప్రజల కోరిక మేరకు మనం ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజున ఓట్లు అడుగుతున్నాం అనే దానిపైన చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కూల్చివేతలతోటి ప్రారంభమైంది. ఎక్కడ కూడా నిర్మాణం గురించి మాట్లాడడం లేదు. సమాజంలో ఉన్న సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపైన వీళ్ళు స్పందించే మనస్తత్వం వీళ్ళకి లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. సంక్షేమం కూడా ఈరోజు కూడా వార్డులో పర్యటిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా పెన్షన్ ఆపేశారు, మా పెన్షన్ ఇవ్వడం లేదనే మాట అనేక ప్రాంతాల్లో మనకు వినపడుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా 100% కూటమి ప్రభుత్వం రాబోతోంది, ఘన విజయం సాధించబోతున్నాం. అందులో భాగంగానే తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి ఒక మంచి ప్రణాళికతోటి గత 5 సంవత్సరాలు 2019 నుంచి ఈ ప్రభుత్వం అంధకారంలో నెట్టేసి సంక్షేమం అని చెప్పారో దాన్ని ప్రజలు ఈరోజు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకునేది ఏంటంటే 2009 నుంచి 14 వరకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 14 నుంచి 19 వరకు వాటిని కొనసాగించిన ఆలపాటి రాజా గారు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలతో పాటు ఇంకా ప్రజలకి అందించాల్సిన అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉన్నాయి. వాటి గురించి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30వ తేదీన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెనాలి పర్యటన. వివరాలు తెలిపిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపర మండలంలో పర్యటించిన ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. నామినేషన్ల పరిశీలనలో 6 నామినేషన్లు తిరస్కరణ. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.